మేడం శశి గారు, సార్‌ని మీరేమని పిలుస్తారు నార్మల్‌గా? సూర్య అనే పిలుస్తా. బయటకొచ్చినప్పుడు ఇంట్లో అయితే బాబీ. ఇంట్లో బాబీ గారు. ఓకే. డన్. ప్లస్ నన్ను ఇంట్లో మా చిన్నప్పటి నుంచి యాహ్! నన్ను అంతా బాబీ అనే బాబీ పిలుస్తారు. అంటే అని లైక్ లవ్ మ్యారేజా మేడం? లేదండి, అరేంజ్డ్ అరేంజ్. మ్యారేజ్. అంటే మూవీ ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ క్వెషన్‌లు కూడా అడిగేద్దాం మేడం. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. అంటే రిలేటివ్సా సార్? లైక్ అలా ఏమన్నా? రిలేటివ్స్ కాదు, బట్ నేను ఫ్యామ్ నేను చూసి నేను వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి ఓహ్! చేసుకున్నాను. సో మేడం కోసం యుద్ధం చేశారైతే. యుద్ధం ఏం చేయలేదు. అంత పెద్ద యుద్ధాలు ఏం చేయలేదు. ఓకే. బట్ ఇట్స్ ఏ కూల్ వే. ఓకే. ఆహ్, సో మా అత్త మామ మంచోళ్ళు కాబట్టి నన్ను చూసి వాళ్ళు ఇచ్చేసారు అమ్మాయిని. నైస్ సార్. మీతో 5 నిమిషాలు మాట్లాడితే చాలు సార్. మ్మ్. మీ మంచితనం అది 6 అడుగుల్లా కనబడుతుంది. మేడం మామూలుగా సినిమాల్లోకి వెళ్తున్నామంటేనే పేరెంట్స్ గానీ, లేకపోతే సిస్టర్స్ గానీ, వైఫ్ అయినా గానీ, ఎందుకు? మనకు అవసరమా? అంటే సినిమా అనేది సక్సెస్ ఇస్తేనే మనం కనబడతాం. ఫెయిల్యూర్ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. సో అలాంటిది అంటే దట్టు మీరు ఇలాంటి స్టోరీని ఇప్పుడు ఎవరైనా గానీ నార్మల్‌గా ఇది చెప్తా అంటే ప్రేక్షకులు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వెళ్ళలేని సిట్యుయేషన్ ఉన్నారు. అలాంటిది ఈ కథను ట్రైలర్‌లోనే చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. మీరు దీన్ని బిలీవ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా అంటే సార్ పాత్రకి హీరోల్ అయినా మీది కూడా మేజర్ రోల్. ఎలా దీన్ని ముందుకు తీసుకురావాలనిపించింది? అసలు మీరేం చెప్తారు ఈ కథ గురించి? హ్మ్. ఇంట్లో వాళ్ళకి చెప్పడం గురించయితే షూటింగ్ స్టార్ట్ చేసిన 4, 5 డేస్ తర్వాత మేము అందరికీ చెప్పాం. ఓకే. ముందు ఆ! షూటింగ్ చేసేసారు. స్టార్ట్ అవ్వాక 4 డేస్ తర్వాత ఇలా మూవీ చేస్తున్నాము. స్టార్ట్ చేసాం. 4 డేస్ షూటింగ్ అవ్విందని హ్మ్. ఇన్ఫార్మ్ చేసాం. మా అమ్మకి, డ్యాడీకి గాని, అత్తయ్యకి, మావయ్యకి గాని అందరికిని. ఓకే. మేజర్ రోల్ అంటే ఏమో నాకు అంతలా ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే సూర్య స్టోరీ అనుకున్న దగ్గర నుంచి ఎవ్రీడే మార్నింగ్ 6:30 లెగిసిన దగ్గర నుంచి మాకు ఇదే డిస్కషన్. ఓకే. ఎవ్రీడే రోజు కూడా. ఎంత టైం వర్క్ చేశారు మేడం? అంటే స్టోరీ ఎండింగ్ అవ్వడానికి ఎన్ని రోజులు వర్క్ చేసుంటారు? 35 డేస్ అలా షూటింగ్. ఎవ్రీడే ఇంక మార్నింగ్ ఆ! 6:30కి లేగడం, నైట్ స్లీప్ అయ్యేంత వరకు ఆ! ఆలోచనలు పెడుతూ ఉండేవారు. నో ఆ! షూట్ టైం షూటింగ్. తను చెప్పేది షూట్ షూట్ టైమ్. టైం. మూవీ ఓకే. షూట్ ఓకే. టైమ్. ఈ ఓకే. స్టోరీ అయితే 2, 3 ఇయర్స్ అంటే మేము కథ అనుకున్నది దాన్ని పేపర్ వర్క్ జరగాలి కదా! మనం అవును. అనుకున్నట్టు మాటల్లో అయిపోదు కదా! అది. పేపర్ వర్క్ అది జరగటానికి ఒక 2 పేపర్ ఇయర్స్. వర్క్ జరిగి ఎప్పుడో అయిపోయింది. బట్ ఓకే. ఇక్కడ దాకా రావడానికి మధ్యలో గ్యాప్ అయితే అబ్బో! ఉంది. మధ్యలో 2, 3 ఇయర్స్ మేమిద్దరం అంటే వేరే ఆలోచించుకోవాలి. స్టోరీస్ వాళ్ళు ఓకే. పట్టుకుని వేరే చుట్టూ తిరిగి తిరిగి సో బయట వాళ్ళ వే అవకాశాల కోసం వెళ్తాం గానీ, మనకేం దొరికేయవు కదా అవును. అవకాశాలు. అవునవును. సో సో, మనమే ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఈ ఎగ్జాక్ట్‌లీ. పాయింట్ లోంచి ఆ ట్రిగ్గర్ అయ్యి సో మనమే మనమే చేద్దాము. చేద్దాం అనేది. నాకెందుకో ఖచ్చితంగా బలంగా కొడతారు సార్ ఈ సినిమా. యా ఎందుకంటే ట్రైలర్ నాకు అంత బాగా నచ్చింది. ఎస్ నేను కూడా ఊరికే షేర్ గుడ్ చేస్తాను. నాకు వైబ్స్. బాగా హంగులు, నచ్చింది. దిల్ రాజు గారు ఆర్భాటాలు. లాంచ్ చేశారు మా ట్రైలర్. ఆ! సో సార్ ఇంకా మూవీ తరపు నుంచి అంటే ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరైనా పెద్ద వాళ్ళ వైపు నుంచి మీకేమన్నా కామెంట్స్ గానీ దిల్ ఏమన్నా? రాజు గారు ట్రైలర్ చూపించాం ముందు హ్మ్. రోజు. హ్మ్. సో నా ఫ్రెండ్ త్రూ సార్ దగ్గరికి వెళ్ళాం. హ్మ్. సో నా క్లోజ్ ఫ్రెండ్ శివరామ్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటర్. హ్మ్. ఆయనకి బాగా ఆప్తుడైన వ్యక్తి. ఓకే. సో ఆయన రిక్వెస్ట్ చేయగానే ఆయన వెళ్ళి కలిసాము. ట్రైలర్ చూశారు. హ్మ్. ఆయనకి సింపుల్ గా ఒకటే మాట అన్నారు, 90% ట్రైలర్ సూపర్ గా ఉంది, ఒక 10% మధ్యలో అక్కడక్కడ కొంచెం